నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ బాలకిషన్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. సార్, ఈరోజు టాపిక్ వచ్చి జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు ఆయుర్వేదంలో పరిష్కారాలు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అనేవి అసలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అని చెప్పగానే అందరికీ అజీర్ణం, ఇండైజెషన్ ప్రాసెస్, అజీర్ణం వస్తుంది, అజీర్తి ఏర్పడుతుంది, అలాగే కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు నొప్పి, ఇలాంటివన్నీ కూడా జీర్ణకోశ సంబంధిత వ్యాధులే, జీర్ణాశయం పైన ఏర్పడే వ్యాధులే. ఓకే, ఎస్. అయితే ఇవి ఎందుకు ఏర్పడతాయి? ముఖ్యంగా చూసినట్లయితే ఇందులో చిన్న ప్రేవు, పెద్ద ప్రేవు అని చెప్పుకుంటాం. అక్కడ చూసినట్లయితే డియోడినం, జిజునం అని చెప్పేసి ఇంటెస్టైనల్ పార్ట్స్ ఉంటాయన్నమాట. జిజునం దగ్గర మామూలుగా పుళ్ళు ఏర్పడడం, అలాగే డియోడినం లెవెల్లో కూడా ఆ ఏరియాలో కూడా పుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. అప్ టు గొంతు నుండి, గొంతు తర్వాత స్వరపేటిక తర్వాత జీర్ణాశయం స్టార్ట్ అవుతుంది, జీర్ణాశయ నాళం. అక్కడి నుండి అప్ టు రెక్టమ్, యానస్ వరకు ఉంటుంది జీర్ణాశయం పూర్తి నిడివి. అంటే ముందుగా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఆ తర్వాత కోలాన్, డిసెండింగ్ కోలాన్, లాస్ట్ యానస్ వరకు వెళ్ళిపోతుంది, రెక్టమ్ వరకు. అది జీర్ణాశయం యొక్క పూర్తి నిడివి, పూర్తి భాగాలు. ఓకే. అలా మనం తీసుకునే ఆహారం నోటి నుంచి మొదలవుతుంది జీర్ణం అవడం. నోట్లో లాలాజలం ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం పూర్తిగా పచనం చెందడం, అంటే పూర్తిగా నమిలి మింగాల్సిన అవసరం ఉంటుంది నోట్లోనే. జీర్ణాశయానికి ఎలాంటి టేస్ట్, రుచి, వాసన ఏది అవసరం లేదు. రుచి నాలుకకు మాత్రమే. అంటే మనం తీసుకునే ఆహారం ఏదైనా కూడా సెమీ లిక్విడ్ రూపంలో ఉండాలి. ఓకే. అప్పుడే త్వరగా జీర్ణం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది చూస్తే కనుక, అంటే పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లల్లో చూస్తే కనుక ఇలా అన్నం ముద్ద పెట్టుకోగానే నవలకుండా మింగేస్తూ ఉంటారు. ఎక్కువ చిన్నపిల్లలు, లేకపోతే మధ్య వయసు వాళ్ళు, లేదంటే హడావిడిగా బయటకు వెళ్ళే వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఈ మధ్య అందరూ అని చెప్పచ్చు, 100-80% వరకే అలాగే భోజనం చేస్తున్నారు. అంతే అంటారా? మరి అటువంటి ఎందుకు కారణం అని కూడా మీరు అడగవచ్చు, చెప్పొచ్చు. తప్పకుండా చెప్పండి సార్. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో, ఇంతకు పూర్వం ఎక్కడో హాల్లో ఏదో ఒక రూమ్లో టీవీ ఉండేది. ఇప్పుడు అలా కాదు, టీవీ డైనింగ్ టేబుల్ పక్కన ఉంటుంది. టీవీ చూస్తూ భోజనం చేయడం. అలా కాకపోతే టీవీ రూమ్లోనే కూర్చొని, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ భోజనం చేయడం, అక్కడే కూర్చొని భోజనం తీసుకొచ్చేసి, బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసి అని చెప్తూ టీవీ చూస్తూనే భోజనం చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల గబగబా ఎక్కువగా తినొచ్చు, లేదా పూర్తిగా తక్కువ భోజనం చేయవచ్చు, ఆహారం తక్కువ తీసుకోవచ్చు, సరిపడేంత ఆహారం తినము. ఇదంతా ప్రాథమికంగా జరుగుతున్నట్టు సమస్యలు. కాబట్టి టీవీ వీక్షిస్తూ దయచేసి ఎవరు భోజనం చేయకూడదు, ఆహారం తీసుకోకూడదు. అది ఫస్ట్. ఏం తింటున్నాము, ఎంత క్వాంటిటీతో తింటున్నాము అనేది. ఆహారాన్ని చూస్తూ తినడం వల్ల, కంటితో వీక్షిస్తూ తినడం వల్ల, మనం చూస్తూ కూడా ఎంత బాగున్నాయని చూసి ఫస్ట్ అనుకుంటాం. కొన్ని రకాల పదార్థాలు చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి. అంటే జనరల్గా సహజంగా వాటి యొక్క ఫుడ్ కలర్ అవ్వచ్చు, లేదా లుక్ అవ్వచ్చు. అంటే కంటితో చూడగానే కడుపు నిండిపోయింది అని చెప్పేసి. అంటే కారణం ఏంటి? కంటితో వీక్షిస్తాము, నాలుక పైన ఒక రకమైనటువంటి కోరిక కలుగుతుంది, సో తినేస్తాం. అంటే చూడడం వల్ల కొంతవరకు తినాలి అనే ఆపేక్ష కలుగుతుంది. అలాగే మనం చూస్తూ తిన్నట్లయితే కంటికి, ఒంటికి, అన్నింటికి మంచిది. అందువల్ల ఎవరైనా కూడా భోజనం చేస్తున్న సమయంలో, ఆహారం తీసుకునే సమయంలో టీవీ చూస్తూ తినకూడదు. చాలా ప్రమాదానికి హేతువు. సో అవాయిడ్ చేయాలి, టీవీని అవాయిడ్ చేయాలి. ఓకే. అలా అంటే అసలు నమలకుండా ఒకవేళ, అంటే సెమీగా నమిలి కూడా మింగేసిన పక్షంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి? అజీర్తి వ్యాధులు, ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాసెస్, అజీర్ణ వ్యాధులు మొదలవుతాయి. దాంతో మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. దానివల్ల మన శరీరానికి ఒనగూరేటటువంటి శక్తులు, దానివల్ల కలిగే లాభాలు మన శరీరానికి రావు. అది ప్రధానంగా. ఇంకా చూస్తే
ఈ సహజంగా మనం నమిలి మింగం కనుక మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. ఓకే. మోషన్స్ ఫ్రీగా ఉండవు. మోషన్స్ ఫ్రీగా ఉండకపోతే ఫైల్స్ ఏర్పడతాయి, అంటే ఇంటెస్టైనల్ ఫైల్స్, అర్షమొలలు, మొలల వ్యాధి అంటాం, ఫిస్టులా, ఫిషరీస్ ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల్లో అయినట్లయితే సరిగా నమిలి మింగరు కనుక అలాగే ఉండిపోయి లోపల వంప్స్, నట్టలోని వాడిక భాషలో నట్టలు కూడా ప్రబలే అవకాశం. దాంతో ఉదరంలో నొప్పి, కడుపులో నొప్పి రావడం, ఇలాంటి అవకతవకలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఫస్ట్ జీర్ణ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యేది నోట్లోనే కాబట్టి ఫస్ట్ తీసుకునే ఆహారం ఏదైనా సరే నమిలి మింగాలి. ఓకే. అది ప్రధాన ఉద్దేశం. ఓకే. అలా అంటే లిక్విడ్ అయ్యే వరకు నమలాలి, సెమీ లిక్విడ్ లాగా వాళ్ళు తప్పకుండా. అలా అయితే త్వరగా జీర్ణం అవుతుంది, ప్రెషర్ ఉండదు, ఇంటెస్టైన్ జీర్ణాశయం పైన కూడా బరువు ఉండదు, ఈజీగా జీర్ణం అవడానికి అవకాశం ఉంది. అట్లా అన్నమాట. ఓకే. కొంతమందికి నోట్లో, అంటే ఇప్పుడు మన నోటి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి కొంతమందికి నోట్లో పుళ్ళు ఏర్పడటము, లేకపోతే దద్దుర్లాగా రావడము, రెడ్డిష్ అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. ఆ కండిషన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? మనం తీసుకునే ఆహారం సరిగా లేక, వికృత ఆహారం, విరుద్ధ ఆహారం. అసలు జీర్ణకోశ సంబంధ వ్యాధులు రావడానికి మూల కారణమే విరుద్ధ ఆహారం. అంటే ఏదైతే ఆహారం తీసుకోకూడదు, తినకూడదు అని చెప్తామో ఆ ఆహారం మాత్రమే తింటున్నాము ఈ రోజుల్లో. అలాగే నిద్రలేమి సమస్య, జీర్ణకోశ వ్యాధులకి ప్రధాన కారణం నిద్రలేమి కూడా ఒక కారణం. అసంబద్ధమైన ఆహారం, ఈ రెండు ప్రధాన కారణాలు అవుతున్నాయి. ఏంటంటే ఏ అర్ధరాత్రి 12 గంటలకు పడుకోవడం, ఏ పని లేకపోయినప్పటికీ, ఓకే వర్క్ ఉంది అనుకుంటే 12 పని చేసేసుకొని పడుకుంటాను. అలా వర్క్ లేనప్పటికీ, ఏ పని లేని వాళ్ళు కూడా 11, 12 వరకు టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో కాలక్షేపం చేస్తూ 12 గంటలకు నిద్రపోతారు. 12, 11, 12 తర్వాత పడుకున్నట్లయితే ఉదయం లేవడం లేటుగా లేస్తారు. సరే వర్క్ ఉన్న వాళ్ళు, ఏదైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు, పిల్లలు ఎవరైనా కూడా సరే అవసరం ఉంటుంది కనుక త్వరగా లేస్తారు. అప్పుడు నిద్ర సమయం తగ్గిపోతుంది, దానివల్ల కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఆలస్యంగా లేస్తే కూడా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకి భోజనం చేయాలి, వేళకి నిద్రించాలి. ఈ రెండు జంట పదాలు అన్నమాట. నిద్ర, ఆహారం సరైన సమయాలలో ఉండాలి. ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి, 5-6 గంటల మధ్య లేవాలి తప్పనిసరి. ఆ తర్వాత నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం 9-10 గంటల లోపు తప్పకుండా నిద్రపోవాలి. అది సమస్య. ఇంకపోతే 8 నుంచి 10 గంటల వరకు మార్నింగ్ అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో భోజనం చేయాలి, మధ్యాహ్నం భోజనం. రాత్రి వచ్చేసి 8 గంటల నుంచి 9 వరకు రాత్రి భోజనం ముగించాలి. రాత్రి భోజనం చేశాక 1 అవర్కి నిద్రపోవాలి, మినిమం టైం. ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాసరావు అండి, గణపవరం అండి. శ్రీనివాసరావు గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అయ్యా. ఈ మోకాళ్ళలో లోపల జిగురు అరిగిపోయినండి, నొప్పులుగా ఉన్నాయి. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. గుజ్జు అరిగిపోయిందండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 58 అండి. 50 అయిపోయింది. షుగరు, బీపీ ఏమైనా ఉన్నాయా? లేవండి. అవి లేవా? సంతోషం. లేవండి. మోషన్స్ ఫ్రీగా ఉంటాయా? ఫ్రీగానే అవుతుంది. ఓకే, మీరు ఒక పని చేయండి. ఏంటంటే గోళీలు చెప్తాను, రాసేసుకోండి. మహాయోగరాజ్ గుగ్గులు ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు వేసుకోండి. అలాగే మహావాత విధ్వంసరస్ ఉదయం 2, సాయంత్రం 2 గోళీలు వేసుకోండి. విషముష్టి తైలం మోకాళ్ళ పైన పైపూతగా వాడండి. వాడుతూ ఉంటే తగ్గిపోతుంది. 1 నెల వాడాక మళ్ళీ ఒకసారి మాతో మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారి నెంబరు డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న సందేహాలని డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ జిల్లా అండి, తూర్పుగోదావరి. ఓకే, మీ పేరు చెప్పండి. సుభద్ర అండి. సుభద్ర గారు, ప్రాబ్లం ఏంటండి? అమ్మా చెప్పండి. అండి
నోరు చిన్న నలక కంద ఎర్రగా వచ్చిందండి. ఎక్కడండి? నోట్లోనండి. అదే ఏ ప్లేస్ నుండి? నాలుక మీద లేకపోతే దవడల్లోనా? నాలుగు మీద అండి, ఇలాగా పళ్ళు కింద దవడలోని నోరు అంతా ఎర్రబడిపోయిందండి. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి అలాగా. ఓకే, మందులు వాడుతున్నానండి. ఏం చెప్పారు డాక్టర్స్? ఏది కాదంటున్నారండి. అయితే నీ అన్ని తింటున్నాను, కారం తగిలితే మండుతుందండి. మందులు వాడుతుంటే ఏమి కాదని సూపులు మందులు రాస్తున్నారండి. పెద్ద హాస్పిటల్లో అలాగా 10 నెలలు తిరిగానండి. అలాగే ఏది కాదన్నారండి. ఓకే ఓకే, 10 నెలలుగా మందులు వాడుతున్నారు కానీ తగ్గట్లేదు. తగ్గుతలేదండి డాక్టర్ గారండి. ఓకే, ఏజ్ ఎంతమ్మా మీది? ఏజ్ ఒక 50 ఉంటుందండి. 50. ఓకే అమ్మా, మందు చెప్తాను వాడండి. అప్పటికి తగ్గకపోతే ఒకసారి మా హాస్పిటల్కి రండి. పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, టీవీ పైన ఫోన్ నెంబర్ వస్తుంది మాది. ఆ ఫోన్ చేసి ఒకసారి హాస్పిటల్కి రండి, లేదా మాట్లాడండి. ముందు మందు చెప్తాను, వేసేసుకోండి. కదిరాది బట్టి అని ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా. రోజు ఒక 3 నుంచి 4 గోళ్ళు చప్పరిస్తూ మింగండి. అలాగే మౌత్ జెల్ అని చెప్పేసి లిక్విడ్ ఉంటుంది, అది ఒక చెంచా నీళ్ళలో వేసేసుకొని బుక్కిట పట్టి ఉమ్మేసేయండి. అలా చేస్తూ ఉంటే తగ్గిపోతుందమ్మా. ఆ 2 వాడుతూ ఉండండి. మజ్జిగ వాడండి ఆహారంలో, అప్పుడు త్వరగా తగ్గుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, ఈలోపు మన టాపిక్లోకి వచ్చేద్దాము. సో తను చెప్పారు 2 years నుంచి నోట్లో పుండ్లు సమస్యలతో బాధపడుతున్నాను అని చెప్పి. మనం ఇందాక అనుకున్నాం నోట్లో పుండ్లు పడితే ఎలా పరిస్థితి. సో మామూలుగా ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? పర్టికులర్ ఆ సమస్యకి హోమ్ చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే అలా నోటిపూత, ఇందాక అమ్మాయి చెప్పినట్టు దవళ్ళ అవ్వచ్చు, చిగుళ్ళ ప్రాంతంలో, నాలుక పైన, గొంతు దగ్గర, అంగుటి దగ్గర మొత్తం పూత, నోటి పూత వస్తుంది. అల్సర్స్ అంటారు, మౌత్ అల్సర్స్. అవి అలాగే నెగ్లిజెన్సీ చేస్తే క్యాన్సర్గా రూపాంతరం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్, అండ్ పుళ్ళు పడి ఎక్కువగా అయినట్లయితే వాటి ద్వారా నీరు, చీము కూడా స్రవిస్తుంది. చెడు బ్యాక్టీరియా ఇంటెస్టైన్లోకి వెళ్ళి రకరకాల జబ్బులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి నోటిపూత ఇంతకాలం దీర్ఘకాలంగా అమ్మాయి 1-2 years నుంచి మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను, ఏం చెప్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. ఏంటంటే అలాంటి వాళ్ళు ముందు వేడిగా ఉన్న పదార్థాలు మానేయాలి. వేడిగా అంటే టీ కాఫీ అని కాదు. టీ చల్లగా తాగొచ్చు, ఏమవ్వదు. పాలు చల్లటివి తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు చల్లటివి. అలాగే మరి వైద్యపరంగా చూసినట్లయితే ఇంట్లో ముందు చిట్కాలు చూసినట్లయితే మజ్జిగన్నం, పెరుగన్నం అలాంటివి తీసుకోవాలి. మనం తీసుకోవడంలో పెరుగు, మజ్జిగ ఎక్కువగా విరివిగా తీసుకున్నట్లయితే అందులో లాక్టోబాసిల్లస్ ఉంటాయి, మరీ ముఖ్యంగా పెరుగులో. దాంతో నోటిపూత తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏ క్యాప్సూల్స్ రాసినా లాక్టోబాసిల్లస్ ఉంటాయి, అంటే చెడు బ్యాక్టీరియాని చంపేస్తాయి. కాబట్టి అవి పెరుగులో ఉంటాయి ఆటోమేటికల్లీ. కాబట్టి పెరుగు, మజ్జిగ వాడడం వల్ల ఏంటంటే నోటిపూత త్వరగా తగ్గుతుంది. ఇంకా మామూలుగా నెయ్యి, గీ అంటారు, నెయ్యి వాడడం కూడా చాలా శ్రేయస్కరం, అత్యంత త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా తెలుసుకుందాము కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బయారం అండి మాది. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాకు కొంచెం లివర్ సమస్య ఉందండి. ఏమైతుంది? 7 years నుంచి ఉందండి. ఏజీఓటీ, ఏజీపీటీ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి, జాండీస్ చూపిస్తాయి. కొంచెం జాండీస్ ఉందా? జాండీస్ ఉంటా ఉంటాయండి. తింటే ఏం అరగదు, వీక్ అయిపోతాను, అసలు బాగా వీక్ అయిపోతాను. ఓకే అమ్మా, మీ వయసు ఎంతమ్మా? 44 ఉందండి. 44. ఏం పని చేస్తుంది? సయాటికా పెయిన్ వచ్చిందండి నాకు. ఏంటమ్మా? సయాటికా పెయిన్ కూడా వచ్చిందండి. సయాటికా పెయిన్ కూడా ఉందా? అయితే దానికోసం ఆయుర్వేదం వర్ధన్ సార్ దగ్గర మందులు తెచ్చుకుంటే ఈ లివర్ ఇన్ఫెక్షన్ ఎక్కువైందండి. లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, పోయిందా? ఎక్కువైందండి. ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి 1 నెల రోజుల దాకా జ్యూసులు వాటి మీదనే ఉందండి. బాగా వీక్ అయిపోయినా అసలు ఏం చేయాలో తినలేకపోతానండి. ఓకే అమ్మా, వినండి, మీకు షుగర్, బీపీ ఏమైనా ఉందా అమ్మా? లేదు సార్. లేదు. కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు ఏమైనా వస్తున్నాయా?
అంటే గ్యాస్ వస్తుందండి, పెద్ద పెద్దగా బేవరింతలు వస్తూ ఉంటాయి, పక్కిళ్ళకి అందరికి పడేటట్టు వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. మీరు ఏం పని చేస్తారు? ఇంట్లోనే ఉంటారా, ఏమైనా పని చేస్తుంటారా? ఇంట్లోనే ఉంటానండి. ఓకే అమ్మా. అయితే మామూలుగా గోళీలు చెప్తాను, మీకు ఏంటంటే తప్పకుండా ఒకసారి మా ఆసుపత్రికి రండి. ఎందుకంటే ఫోన్లో చెప్తే తగ్గే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మీరు చెప్పిన సమస్య చాలా ఉంది. లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నాళ్ళుగా? 5-6 నెలలు అయిందా, ఎక్కువైందా? 7 years అండి. 7 years కనుక తప్పకుండా ఒకసారి మా ఆసుపత్రికి రండి. మీరు పాత పరీక్షలు చేయించినవి ఉంటాయి కదా, రిపోర్ట్స్, ఎప్పటి ఉన్న అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి హైదరాబాద్లో మా హాస్పిటల్ ఉంది, వచ్చేయండి. ఇప్పుడు స్క్రీన్ పైన వేరే నా ఫోన్ నెంబర్ ఉంటుంది సపరేట్గా, డాక్టర్ నెంబర్ అని. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, నాకు చెప్తే అడ్రస్ చెప్తాను నేను. అప్పుడు మీరు చక్కగా హాస్పిటల్కి వచ్చేయండి. ఫోన్ చేస్తే మీకు ఎప్పుడు రావాలి అపాయింట్మెంట్ చెప్తాను, వచ్చేసేయండి. తప్పనిసరిగా హాస్పిటల్కి రావాలి. 7-8 సంవత్సరాలు అమ్మ, హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో హాస్పిటల్. మీరు ఫోన్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్తాను. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో, తీసుకోండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హలో, హలో మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాతో మాట్లాడరా? ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం అండి, రమేష్ నా పేరు. ఓకే రమేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాతో మాట్లాడరా? టీవీ తగ్గించేస్తాను సౌండ్ ఓకే, తగ్గించేసి చెప్పండి ప్రాబ్లం ఏంటో. సార్. నాకు పేగు పూసింది సార్. ఏమన్నా కారము ప్లస్ మసాలా తగ్గితే మంట వస్తుంది, ఒంటేలు కూడా రావట్లేదు. ఓకే, మీ వయసు అండి? 34 ఉంటాయి. 34. ఎన్ని రోజుల నుంచి సమస్యతో బాధపడుతున్నారు? ఇది చాలా రోజుల నుంచి ఉంది, కనుక్కోలే మాకు తెలియక అదేదో మలలు అనుకొని రక్తం పడుతుంటే. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? తర్వాత డాక్టర్ గారికి చూపిస్తే ఎక్స్రే తీసాం, లోపల బల్బ్ పెట్టి అప్పుడు తెలిసింది ఈ గ్యాస్ టేబుల్ పేగు పూసింది. గొంతు దగ్గర పెద్ద పేగు పూసింది అన్నారు. అది ఇప్పుడు ఏమన్నా కారం తగిలిన ఒంటేళ్ళు వేడిగా వస్తాయి. ఓకే ఓకే. ఒంటేళ్ళు బిగిచోగానే ఒంటేలు రావు, మళ్ళీ చల్లంగా ఏమన్నా తాగితే కానీ అప్పుడు రావు. ఓకే. మీకు ఈ సమస్య ఎంత కాలంగా ఉంది? దాదాపు ఒక సంవత్సరం నుంచి ఉంది సార్. మళ్ళీ చూపించుకున్నప్పుడు బాగానే ఉంది, ఆ ఇంజక్షన్లో వేసినప్పుడు. తర్వాత మళ్ళీ కొంచెం అట్లా కారం మసాలా తగిలి మళ్ళీ మామూలు వచ్చారు. అదే ఇబ్బంది అయిపోయింది సార్. ఓకే, దీన్ని మానేదానికి ఏమన్నా చెప్పండి సార్. చెప్తాను. నీకు షుగర్ బీపీ ఏమైనా ఉందా? షుగర్ ఉంది సార్. ఓకే, ఎంత కాలంగా షుగర్ ఉంది? ఒక 5 ఏళ్ళ నుంచి ఉంది. 5 ఏళ్ళ? 140, మొన్న చూపిస్తే 132 ఉండింది. ఓకే, ఏం కాదు. అంతకుముందు 180 అట్లా ఉంటుంది. ఓకే. అయితే ఏంటంటే షుగర్ ఎప్పుడు నార్మల్గా ఉంచుకోవాలి ఫస్ట్. తర్వాత మీరు ఏం పని చేస్తుంటారు? నాకు ఎప్పుడు షాప్ ఈ మధ్య ఖాళీగా ఉన్నాను సార్, 2 ఏళ్ళ నుంచి. సరే, ఏం పని చేస్తామని ఎందుకు అడిగామంటే చేస్తున్న పని కూడా మన ఆరోగ్యం మీద చూపిస్తుంది అనమాట, దాని యొక్క ప్రభావం చూపిస్తుంది, అందుకని అడుగుతాము. అర్థమైందా? సరే, ఏదేమైనా కూడా నీకున్న ప్రాబ్లంకి ఇప్పుడు రక్తం పడుతూ ఉంటుందా మల వెంబడి? ఇంతకుముందు పడుతుంది సార్ రోజు. హాస్పిటల్ పోయిన తర్వాత ఎండోస్కోపీ తీసారు లోపలికి. ఎండోస్కోపీ తీసిన తర్వాత పూసింది, అప్పుడు ఇంజక్షన్లు వేసిన తర్వాత బ్లడ్ తగ్గింది, రక్తం పడడం తగ్గిపోయింది. కానీ ఏదైనా తింటూ ఉంటే కడుపులో మంటలేస్తుంది. కారం తగిలినా మసాలా తగిలినా భలే ఇంకా ఒంటేలు కూడా రావు, ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది. చాలా ప్రాబ్లం ఉంది. అయితే ఒక పని చేయండి, మందు చెప్తాను, వేసేసుకోండి. ఓకేనా? టీ కాఫీ లాంటివి మానేసేయండి. టీ కాఫీ అసలు అలవాటు లేదు. ఓకే, అలాగే పెరుగు మజ్జిగ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆల్కహాల్ ఏదైనా ఉంటే మానేయండి. ఆల్కహాల్ లేవు సార్, సిగరెట్ ఏ అలవాటు లేదు చెప్తున్నాను అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్ని మంచి కూరగాయలు తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డీప్ ఫ్రైస్, బాగా నూనెలో వేయించిన పదార్థాలు తినొద్దు, అప్పడాలు అలాంటివి తినకండి. తర్వాత నెక్స్ట్ మందులు చెప్తాను వినండి. గ్యాసాంతకవటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. గ్యాసాంతకవటి ట్యాబ్లెట్స్, గ్యాసాంతకవటి రాసేసుకోండి. గ్యాసాంతకవటి. ప్రొద్దున ఒక గోళీ, రాత్రి ఒక గోళీ వేసుకోండి. భోజనం తర్వాత కుమారి అసవ సిరప్ ఉంటుంది,
కుమారి. మీకు షుగర్ ఉంది కదా? ఆ, సరే అదొద్దు, వేరే చెప్తాను. చెప్పండి. మెడిసిన్ ఒక పని ఈ మందులు వాడేసేయండి, ఒక నెల వాడండి. నెల తర్వాత అప్పటికి తగ్గకపోతే ఒకసారి ఫోన్ చేయండి మాకు, హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడండి నాతో. సరే. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ వాయిస్ కట్ అవుతుందండి, సో సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడతారా? ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు మేడం మీ వాయిస్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు. నాకు నేను పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పమ్మా. నాకు అల్సరేటివ్ కోలైటిస్ ఉంది సార్. అట్నే లివర్ ప్రాబ్లం, లివర్ దగ్గర రాళ్ళు ఉన్నాయన్నారు సార్. అరుగుదల సమస్య ఉంది. ఏం తిన్నారు కదా సార్, జ్యూసుల రూపంలో తాగినా కానీ మోషన్ అవుతుంది. ఇప్పుడు 2-3 సార్లు అవుతుంది సార్. మెడిసిన్ మింగుతున్నాను. అంటే రక్త విరేచనాలు అవుతున్నాయా? కాదు కాదు కాదు, మామూలుగానే మామూలుగానే ఎక్కువసార్లు మామూలుగానే. మీ పేరు ఏంటండి? సార్ కడుపులో మంట అందుకుంది సార్. కడుపులో మంట ఉంది. కడుపులో మంట, ఏం తిన్నా గానీ అలా ఉంది సార్. ఓకే, మీకు వాంతి అట్లాంటి వామిటింగ్ సెన్సేషన్ ఏం లేవు సార్. ఇప్పుడు కొన్ని రోజులుగా చప్పగా కూరలు చేసుకుంటున్నా సార్. అది తింటుంటే ఒక్కరో మేలుగా ఉంది సార్. ఓకే, మీ వయసు ఎంతమ్మా? 20 ఏళ్ళు సార్. 20 సంవత్సరాలా? 20 సార్. అయితే ఏంటంటే మీకు కడుపులో జీర్ణాశయంలో పూతలాగా పుండులాగా పడింది, పెచ్చిపోయింది. దానికి కాను మందులు వాడాలి, చెప్తాను. మీకు షుగర్ బీపీ ఏం లేవు కదమ్మా? ఏం లేవు సార్. ఓకే, మందు చెప్తాను, నోట్ చేసుకోండి, రాసేసుకోండి. అగ్ని తుండివటి, అగ్ని తుండివటి టాబ్లెట్స్. అగ్ని తుండివటి. అవునమ్మా. అవి ప్రొద్దున ఒక గోళీ, రాత్రి ఒక గోళీ వేసేసుకోండి భోజనం తర్వాత. దాని తర్వాత కుమారి అసవా సిరప్ ఉంటుంది, ప్రొద్దున 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు తాగుతూ ఉండండి. కుమారి అసవా. కుమారి అసవా. ఎస్, అక్కడ ఆయుర్వేదం కొట్టుల్లో వెతకండి, దొరుకుతుంది. ప్రొద్దుటూరుగా దొరుకుతుంది. ప్రొద్దున సాయంత్రం 2 స్పూన్స్ తాగండి, తగ్గుతుంది. గోళీలు ఉదయం 1, సాయంత్రం 1 వేసుకోండి. ఓకేనా? తగ్గుతుంది. అవునమ్మా. ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారి నెంబరు డిస్ప్లే అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకుని డాక్టర్ గారికి నేరుగా కాల్ చేస్తే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఈ నోటి పూత చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు, పేగు పూత అని చెప్పేసి. ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందండి? ఎందుకు వాళ్ళు 6 years 7 years నుంచి సఫర్ అవుతున్నారు? ఇదే ఏంటంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా ఉంటుంది పరిస్థితి. కడుపులో మంటలు ఇవ్వగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మెడికల్ షాప్కి వెళ్తారు. వెళ్ళేసి ఏదో ఒక గోలి తీసేసుకొని వేసుకుంటారు, దాంతో కోస్త తగ్గుతుంది. మళ్ళీ లేస్తుంది, మళ్ళీ గోలి వేసుకుంటారు. సో కడుపులో మంట అని అనిపించగానే ఏదో ఒక మెడిసిన్ అనేది తీసేసుకుంటారు. అప్పటికి ఆ ప్రాబ్లం అనేది అలా తీసుకోకూడదు, వాస్తవానికి అలా తీసుకోకూడదు మందుల పరంగా. అంటే వాళ్ళుగా సొంత నిర్ణయం తీసుకొని వాడడం అనమాట. అలా ఎప్పుడు చేయకూడదు, చాలా ప్రమాదానికి దారి. అది ఇలా లాంగ్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేగు పుచ్చి పూర్తిగా తగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు అన్నీ ఎదురవుతాయి. ఇక అప్పుడేమవుతుంది, వేరే మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఈ మన శరీరం ఆ మందుకు అలవాటు పడిపోతుంది. అందుకే మందు వేగానే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఇది అదే పనిగా కొంతకాలానికి మందు పని చేయకుండా పోతుంది. ఇప్పుడు ఇందాక ఆవిడ లివర్ సమస్య 7 years నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఆమెకు మందులు పని చేయట్లేదు, ఏ మందు పని చేయట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే మందు ఏది పని చేయట్లేదు, అన్నీ అలవాటు అయిపోయాయి. అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది ఆమెకి, మళ్ళీ మందులు పనిచేయట్లేదు. ఇందాక చెప్పిన వాడికి పేగు సన్నగా అయిపోయింది, దానివల్ల ఏ తిన్నా మోషన్స్ రావడం, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, లోపల కడుపులో మంట, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతున్నాయి. ఆహారం కూడా వీళ్ళకంటే మందులు సరిగ్గా వాడక
సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేక అయింది అని తెలుస్తుంది. ఇంకా కొంతమంది కావాలని తెచ్చుకున్నట్టు అవుతుంది. అది ఎలాగో తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శారద అండి. శారద గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు గొంతులో మంటగా ఉంటుందండి. ఎప్పుడండి? సంవత్సరం నుంచి ఒక 6 నెలల నుంచి అండి. ఓకే, అంటే ఏమన్నా తినేటప్పుడా, మింగేటప్పుడా, లేకపోతే అట్లేం కాదండి, గ్యాస్ లాగా అట్లా వచ్చి మంట ఉంటుంది. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా శారద గారు? నా వయసు 60 సార్. 60. ఓకే అమ్మా, షుగర్ బీపీ ఏమైనా ఉందా? 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి, సంతోషం. సరే, ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. బీపీ షుగర్ 2 కంట్రోల్లో ఉంచుకోవాలి. సరే సార్. స్వీట్స్ ఏం తినకూడదు. స్వీట్స్ వద్దామని తాటి బెల్లం ఇలాంటివి కూడా తినకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. అది చేస్తూ గొంతులో మంట అన్నారు కదా, భోజనం చేసినప్పుడు మామూలు టైంలో ఎప్పుడైనా నీళ్లు కానీ తిన్న ఆహారం కానీ గొంతులోకి వస్తుందా? లేదు సార్. త్రేన్పులు వస్తున్నాయా? పులి త్రేన్పులు వస్తాయి సార్, ఒక్కొక్కసారి వస్తాయి. ఎస్, ఓకే. గొంతు అంటే కడుపు నుండి గొంతు వరకు మంట వస్తుంది. అవును సార్. ఓకే, అయితే దానికి కాను మందులు చెప్తాను, తీసుకొని వేసేసుకోండి. ఏమా గ్యాస్ అంతక బట్టి టాబ్లెట్స్ ఉంటాయమ్మా. ఉదయము మధ్యాహ్నం గ్యాస్ అంతక బట్టి ఉదయము మధ్యాహ్నం సాయంత్రం వేసుకోండి, 3 పూటలు వేసుకోండి. సరే సార్. అంతే అమ్మా, భోజనం తర్వాత వేసుకోండి, 3 పూటలు వాడండి, తగ్గిపోతుంది. అప్పటికి తగ్గకపోతే మాకు ఫోన్ చేసి మాట్లాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. అలాగే తీసుకోండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. పేరు చెప్పండి. నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు, చెప్పండి ఏంటి సమస్య? నాకు పైన దంతాలు, ఈ కుడి పక్క పైన చిగురు ఇన్ఫెక్షన్ ఉందన్నారండి. అవి ఊడిపోయినాయి, వాటికి పైన దంతాలు. మళ్ళీ ఎడం పక్క కూడా లూజ్ అయ్యి మళ్ళీ కదులుతున్నాయండి. డాక్టర్ గారు నాకు ఏదైనా సలహా ఇవ్వండి. చూపించుకున్నారండి? డాక్టర్కి ఏమైనా చూపించుకున్నారా? మొత్తం లైట్ గా కదులుతున్నప్పుడే చూపించుకున్నాను. అవి తీసేయాలి, మొత్తం తీసేయాలి అన్నారండి. మొత్తం తీయాలంటే ఇప్పుడు పన్ను తీసేసారా? ఉందా? తీసేరండి, పైన ఊడిపోతున్నాయండి. తీసేసారు. ఇన్ఫెక్షన్ అన్నారు, చిగురు ఇన్ఫెక్షన్ అన్నారు. మీ ఏజ్ ఎంత అన్నారమ్మా? దుర్వాసన వస్తుందండి కొంచెం నోరు. ఓకే, మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 40 అండి. ఓకే, షుగర్ బీపీ ఏమైనా ఉందా అమ్మా? లేదండి, మనం టెస్ట్ చేయించుకున్నాను. లేదండి. ఓకే, ఇప్పుడు చిగురు కూడా లేదు, లో బీపీ ఉందన్నారు. ఓకే అమ్మా, పర్వాలేదు. ఇంక చెప్తాను వినండి. నోటి దుర్వాసన వస్తుంది, పంటి నొప్పి ఉంది, చిగురు బాగా నొప్పి అండి. చిగురు కూడా నొప్పి. ఓకే, కొంచెం బ్లీడింగ్ అవుతుందండి, గమ్ బ్లీడింగ్ అవుతుంది. పళ్ళ నుంచి బ్లీడింగ్. చిగురు నొప్పిగా ఉందండి, బాగా ఏం తినలేకపోతున్నాను. లూజ్ అయిపోయిందండి, కొంచెం పళ్ళు దంతాలు లూజ్ అయి కదులుతున్నాయండి. ఓకే అమ్మా, నేను దానికి సరిపడే మందు చెప్తాను, వినండి. ఇంకా కదిరాది బట్టి టాబ్లెట్స్ ఉంటాయమ్మా. రోజు 3 గోళీలు చప్పరిస్తూ మింగండి. దాంతోపాటుగా యోగరాజ్ గుగ్గులు ఉంటాయి. ఉదయం సాయంత్రం ప్రొద్దున ఒక గోళీ, రాత్రి ఒక గోళీ భోజనం తర్వాత వేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి పంటి సమస్య తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు షబానా బేగం. షబానా గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు గ్యాస్ నుంచి మూత్రంలో ఎక్కువ కుట్టు పట్టి నొప్పి వస్తుంటది, మంట వస్తుంటది మేడం. ఇంకొకసారి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. గ్యాస్ వస్తుందో ఏం అర్థం కాదు, పుల్లటి వేంపులు వస్తాయి, ఇట్లా మూత్రంలో అయితే ఎక్కువ మంట వచ్చి నొప్పి వస్తుంటది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం మీకు? బాగానే 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఏమి తిన్నా అరగదు అసలు. పులుపు అనేది పులుపు, కారం, చికెన్, మటన్ ఏమి పడతలేదు. వెరీ గుడ్. మీ ఏజ్ ఎంతమ్మా? నాకు 29 ఉంటుంది సార్. 29. మీకు షుగర్ బీపీ ఏమైనా ఉందా?
ఏమి లేదు మొన్న ఏమి లేదు సార్ నాకు ఏం లేదు. ఫీవర్, కొంచెం గ్యాస్ ఎక్కువ ఉంటది. గ్యాస్ ఎక్కువగా ఉంటుంది, కడుపంతా ఉబ్బరంగా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. టైట్ పట్టేసి ఉంటుంది. ఇంకా మూత్రంలో కొంచెం కన్నా కారం పులుపు తిన్నామంటే ఇంకా కుట్టు పట్టి ఇంకా యూరిన్ వస్తుంటది. నువ్వే చెప్తున్నావు కదా, కారము ఉప్పు తగ్గించండి. నేను చెప్తాను వినండి. ఇంకా కారము ఉప్పు తగ్గించండి. మీరు చెప్పినటువంటి నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానేసేయండి, తినకూడదు. మసాలాలు తగ్గించండి, మామూలు కూరగాయలు తినండి, పాలు మజ్జిగ ఎక్కువగా వాడండి. కారం తగ్గించండి వాడే కూరల్లో, అది తగ్గించేసి చెప్పే మందులు వాడండి. అప్పుడు గొంతులో మంట, కడుపులో మంట, మూత్రం మంట తగ్గిపోతాయి. ఏమా అందులో నాకు కొంచెం గర్భసంచి తీసేసిండు సార్, గడ్డలై గర్భసంచి తీసేశారు. పిల్లల పిల్లలు బాగా పెద్దగా ఉన్నారు ఇద్దరు. ఓకే, నీకు ఎంత ఏజ్ ఎంత? 20. మీ ఏజ్ ఎంత? 29 సార్. 29. గర్భసంచి ఎప్పుడు తీసేశారు? మొన్ననే 2 నెలలు అయింది సార్. 2 సంవత్సరాల? 2 నెలలు. 2 నెలలు అయిందా? సరే, ఇప్పుడైతే మందులు వాడండి. ఒకసారి హాస్పిటల్కి వస్తే మంచిది. హాస్పిటల్కి రండి, హైదరాబాద్లో హాస్పిటల్ మాది. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకోండి. స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ చేసి ఒకసారి మాట్లాడండి నాతో, నేనే మాట్లాడతాను, అడ్రస్ క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే అప్పటి వరకు గోళీలు వేసుకోండి, చెప్తాను, రాసేసుకోండి. అగ్ని తుండి వట్టి ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క గోళీ వేసుకోండి. దాంతోపాటుగా కుమారి అసవా సిరప్ ప్రొద్దున సాయంత్రం 2 చెంచాలు తాగండి, తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. రైట్. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రత్నమ్మ. రత్నమ్మ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. ప్రాబ్లమ్స్ నాకు వారం రోజులు ఒళ్ళంతా ఉప్పుగా ఉంటుంది, నిద్ర వచ్చినట్టు ఉంటుంది. అంటే ఒళ్ళంతా నీరు పట్టినట్టుందా అండి? ఒళ్ళంతా నీరు పట్టినట్టుందా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనేం చేయనండి, ఇంట్లోనే ఉంటా. మీ వయసు? నా వయసు 65 ఏళ్ళు. ఓకే, మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకే, థైరాయిడ్ టెస్ట్ చేసిర్రు, లేదన్నారు. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏంటి? నిద్ర సరిగ్గా రావట్లేదా? నిద్ర ఎక్కువ వస్తుంది. ఒళ్ళంతా బరువుగా ఉందా? బరువుగా ఉంది. కళ్ళు కూడా ఉబ్బుకుంటున్నాయి. కళ్ళు కూడా ఉబ్బుగా ఉన్నాయి. ఓకే, మూత్రంలో దోషం, కాళ్ళు చేతులు ఏమైనా వాపు ఉన్నాయా? కొంచెం కాళ్ళు వాపే ఉన్నాయి. అదే మూత్రంలో దోషం ఉందమ్మా, అందుకే అట్లా అవుతుంది. గోళీలు చెప్తాను, వేసేసుకోండి. మందులు చెప్తాను పేరు, అవి తెప్పించి వేసేసుకోండి. చందనాది బట్టి టాబ్లెట్స్ ఉదయం ఒక గోళీ, సాయంత్రం ఒక గోళీ వేసుకోండి. ఏం గోళీ? చందనాది బట్టి టాబ్లెట్స్. చందనాది వటి. చందనాది వటి. ఉదయం ఒక గోళీ, రాత్రి ఒక గోళీ వేసుకోండి. దాని తర్వాత యోగరాజు గుగ్గులు ప్రొద్దున 2 గోళీలు, రాత్రి 2 గోళీలు వేసుకోండి. యోగరాజ గుగ్గులు. యోగరాజ గుగ్గులు. రాజా గుగ్గులు. అవి ఉదయం 2 గోళీలు, రాత్రి 2 గోళీలు భోజనం తర్వాత వేసుకోండి. ఇవి వాడుతూ ఉండండి, తగ్గిద్ది. డాక్టర్ గారు కాలర్ ఉన్నాయండి, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు చిన్నమ్మలండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం అండి, కడుపులోని మంట అండి. ఎప్పటి నుంచి అండి? 2-3 సంవత్సరాల నుంచి అండి. 2-3 సంవత్సరాల నుంచి. అంటే పర్టికులర్గా ఏదైనా పదార్థం తిన్నప్పుడు మంట వస్తుందా, లేకపోతే ఎలా వస్తుంది మీకు? కారం, పులుపు ఏమైనా తగిలితే కడుపులో మంట, గొంతు కాళ్ళు తినడం. ఓకే, గొంతులో పడుకునేటప్పుడు ఏదో వేడిగా వచ్చేసినట్టుగా ఉండడం. ఓకే, పడుకొని ఏదో నిద్రపోనవ్వదండి, నడువు నొప్పండి. ఓకే, పుల్లటివి, కారంవి తిన్నప్పుడు ఎక్కువగా తెలుస్తూ ఉంటుందా ఈ సిమ్టమ్స్? ఏనుపులు బాగా వచ్చేస్తాయండి. ఎక్కువ వస్తుంటాయి. ఓకే, ఏనుపులు అలాగా మంచినీళ్ళు తాగినా సరే గొంతుకులోకి వచ్చేసినట్టు, అన్నం తిన్నా గొంతుకులోకి వచ్చినట్టు ఏనుపులు రావడం. ఓకే అమ్మా, మీ వయసు ఎంతమ్మా? వయసు 43 అండి. ఈ మధ్య క్యాన్సర్ వచ్చిందండి, బిడ్డ సంచి క్యాన్సర్. క్యాన్సర్ ఎక్కడ? పెద్ద పేరుగా? బిడ్డ సంచి, గర్భసంచి క్యాన్సర్ తీసేసారా? గర్భసంచి ట్రీట్మెంట్ అయిపోయిందండి. ట్రీట్మెంట్ అయిపోయి 2 నెలలు అయిందండి. ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? కరెంట్లు పెట్టారండి.
కీమో రేడియేషన్ అయిపోయిందండి, రెండు అయిపోయాయా? కీమోలు రేడియేషన్లు, కీమోలు ఒక 5, రేడియేషన్లు ఒక 31 పెట్టించుకున్నాను. కడుపులోకి 3 పెట్టారు, పక్క మీద ఏమో 28 పెట్టారు. ఓకే అమ్మా, ఇప్పుడు మీ కడుపులో మంట, గొంతులో మంట అంటే ఈ కీమోథెరపీ కన్నా ముందు నుంచి ఉందా, తర్వాత వచ్చిందా? కీమోథెరపీ ముందే ఉంది రండి, తక్కువ ఉండేది. టాబ్లెట్ వేసుకుండేదాన్ని, ఎండోస్కోప్ చేయించుకున్నాను. ఆ టాబ్లెట్స్ ఇచ్చారు పరగడుకుని వాడమని, అవి వాడితానా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. నేను అనుకోలేదు, ఎక్కువైపోయింది, క్యాన్సర్ లో పెట్టేసింది. క్యాన్సర్ లో పెట్టేస్తే ట్రీట్మెంట్ చేయించుకున్నాను, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి. కొద్దిగా ఇప్పుడు రికవర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికి తినలేకపోతాను, ఇంతకొద్ది తిన్న ఆవేశంగా ఉండడము, పిక్కలు పట్టేయడం, ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం. ఓకే ఓకే అమ్మా, మీకు షుగర్ బీపీ అలాంటివి ఏం లేవుగా? షుగర్ బీపీ అలాంటివి ఏమి లేవండి. తేనుకులు పట్టొబ్బరం అయిపోవడం, రావడం, జీర్ణశక్తి రాకపోవడం. ఓకే, మీకు ఆ జీర్ణశక్తి పెరగడానికి, కడుపులో మంటకి, గ్యాస్ ప్రాబ్లంకి మెడిసిన్స్ చెప్తాను, నువ్వు రాసేసుకోండి, చెప్తున్నాను. ఏమ్మా చదువుకోలేదండి. అయ్యో, మరి ఒక పని చేయండి, టీవీ పైన మా నంబర్ వస్తుంది, స్క్రీన్ పైన మా ఫోన్ నంబర్ ఉంటుంది. ఆ ఫోన్ చేసేసి ఆ ఫోన్ నంబర్ రాసేసుకొని నాకు ఫోన్ చేయండి తర్వాత ఎప్పుడైనా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అండ్ డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగలక్ష్మి మేడం. నాగలక్ష్మి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం, నాకు సంవత్సరం నుంచి కడుపు కొంచెం గ్యాస్ అవుతుంది మేడం, కడుపులా ఏది తిన్నా కూడా. అంటే ఇంకా పప్పు తిన్నా గ్యాస్ అవుతుంది, అట్లా అయ్యి గ్యాస్ ఎక్కువ అయిపోయి తర్వాత 4 గంటలకి అట్లనే కడుపు ఉబ్బినట్లయి కడుపులో మొత్తం నొప్పి దాకా వచ్చి మొత్తం లూజ్ మోషన్స్ అవుతున్నాయి మేడం. ఏం సార్? మంట ఉంటుందా కడుపులో? మంట అంటే మంట ఏం లేదా, నొప్పి కాకపోతే కడుపులో అంతా నొప్పి, ఇట్లా రౌండ్ గా నొప్పి తిరిగినట్టయి. పప్పు తిన్నా, ఇప్పుడు కూర తిన్నా, ఇంకా ఏది తిన్నా నాకు పడడం లేదు సార్. ఓకే, ఏది తిన్న వెంటనే మోషన్స్ వస్తున్నాయా? తిన్నా వెంబడే మోషన్స్ ఏం రావడం లేదు, కాకపోతే 2 రోజులు ఏమన్నా నిన్న తింటే కూడా ఈ రోజు ఏమన్నా కూరగాయలు ఏమన్నా తింటే కూడా గొంతంతా మంట ఇట్లా, అది కూడా బంద్ చేసిన. ఇంకా మసాలాలు బంద్ చేసిన, అన్ని మసాలాలు బంద్ చేసిన, అన్ని బంద్ చేసిన. ఇంకా ఏది పప్పు తిన్నా, చిక్కుడుగాయ తిన్నా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇట్లా ముల్లంగి, ఏమి తీసుకున్నా అది ఆకుకూరలు తీసుకుంటేనే గ్యాస్ రావడం లేదు మేడం. సార్ అదే సరే అమ్మా, నేను చెప్తాను వినండి. షుగర్ బీపీ ఏం లేదుగా మీకు? షుగర్ బీపీ ఏం లేదు సార్, వాంతికి కూడా అవుతుంది. సరే, నేను ఇప్పుడు ట్యాబ్లెట్ చెప్తాను, రాసేసుకోండి. గ్యాస్ అంతా కొట్టి ట్యాబ్లెట్స్ ప్రొద్దున ఒక గోలి, రాత్రి ఒక గోలి వేసుకోండి. కుమారి అసవా ప్రొద్దున సాయంత్రం 2 చెంచాలు తాగండి, మీకున్న సమస్యలు తగ్గుతాయి. దాంతోపాటుగా అమీబికా ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా, ఉదయం ఒక గోలి, రాత్రి ఒక గోలి వేసుకోండి, పూర్తి సమస్యలు తగ్గుతాయి. ఓకే, రైట్ అమ్మా. ఉదయం కూడా 9-8:30 వరకు ఏం తీసుకోకపోతే కడుపులో మంట తీసుకోవాలి. 9 దాకా వెయిట్ చేయకూడదు, తినాలి. ఆకలి అవుతుంది తినండి అని చెప్తుంది. 9 గంటలకు మన కడుపు తినాలి, బలవంతంగా ఆపకూడదు. ఎప్పుడు రాత్రి కూడా ఒక్కొక్కసారి జీర్ణం కాక ఉదయం మొత్తం అట్లనే ఉండి గొంతులోకి వస్తుంది, వాంతి వస్తుంది. కరెక్టే. అయితే ఏం చేయాలంటే రాత్రి తినాలి. 8 గంటలకు తింటావు, 9కా నువ్వు? అప్పుడు ఇప్పుడు 8 గంటలకే తింటున్నా. అయితే 8 గంటలకు తిని ఒక గ్లాసు నీళ్లు తాగి 15 నిమిషాలు నడవాలి. మామూలుగా నడిచి గంటకు పడుకోవాలి. 8 గంటలకు తింటే 9 గంటలకు పడుకోవాలి. అప్పుడు గొంతులోకి ఎక్కేచుడు అది తగ్గిద్ది. తిన్నాక గంటకు నిద్రపోండి. అప్పుడు ఏంటంటే గొంతులోకి వచ్చే సమస్య తగ్గిద్ది. తిన్న తర్వాత నడవాలి తప్పకుండా, 1/2 గంట సేపు నడవండి. నడిస్తే గొంతులో ఉన్న ఆహారం కడుపులోకి వెళ్ళిపోతుంది, ఎక్కి రాదు ప్రొద్దున.
ఓకే అమ్మా, ఇప్పుడు చెప్పిన మందులు వాడండి. ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కానీ నడవమన్నా లేకపోతే ఎక్సర్సైజ్ చేయమన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ అవసరం. ఉంటారు. దీనికి అన్నం జీర్ణం అవ్వడానికి కూడా నడక అవసరం, శరీర కదలికలు కావాలి, లేకపోతే రాదు. డాక్టర్ గారు మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు నోట్లో వచ్చే పూతకు కానివ్వండి లేకపోతే ఎరుపు వర్ణంతో కూడిన దద్దుర్లు కానీ వస్తూ ఉంటాయి కదా, సో హోమ్ రెమెడీస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి. ఇక్కడ మౌత్ అల్సర్స్, గొంతులో వచ్చే పుళ్ళు, నోట్లో పుళ్ళు పడడం, నాలుక పైన, దంతాల పైన, చిగుర్ల పైన, ఇప్పుడు చాలా సమస్యలు అవే విన్నాం మనం. అంగుటి గొంతు దగ్గరలో పెచ్చిపోవడం, అలాగే సేమ్ కడుపులో కూడా పూత. ఇప్పుడు కడుపులో పుళ్ళు అన్నారు అంటే సేమ్ నాలుక ఎలాగైతే మనకు బయట కనిపిస్తుంది కడుపులో కనబడదు, అదే తేడా. కడుపులో కూడా ఇలాగే మొత్తం పెచ్చిపోతుంది, పుళ్ళు పడతాయి. సమస్యలు ఏంటి అంటే ఎక్కువ గాఢత కలిగిన ఆహారం తినడం, మన శరీరానికి సరిపడిన ఆహారం తినడం, మరీ ఎక్కువగా జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, బాగా చల్లగా ఉంటాయని చెప్పేసి కూల్ డ్రింక్స్ తాగడం, కొబ్బరి బొండాలు తాగడం, ఇలాంటివి చేయడం వల్ల ఎక్కువ మౌత్ అల్సర్స్ వస్తున్నాయి. మరీ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఇవి ప్రధాన కారణం అన్నమాట. బేకరీ ఐటమ్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ అల్సర్స్, అసిడిటీస్ తయారవడానికి ప్రధాన కారణం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారం, అలాగే కూల్ డ్రింక్స్ వగైరా ఇవన్నీ పనిచేస్తుంది. కొంచెం తగ్గింది అనగానే మళ్ళీ ఏదో రూపాయన పూర్తిగా ఏ మనిషి తాగకూడదు అనమాట కూల్ డ్రింక్స్, ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు. అలాగే బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ పూర్తిగా మానివేసినాడు జీర్ణకోశ సమస్యలు అసలు ఉద్భవించవని చెప్పవచ్చు. ఎస్, అది పాటించాలి. మరి ఎలా తగ్గాలి అని అడిగారు మీరు. ఎలా మన నోటిపూతను ఎలా తగ్గించుకోవచ్చు, గొంతు నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు అని అడిగారు. పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, నెయ్యితో కూడిన ఆహారం తీసుకోవడం చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న రెమెడీ దానివల్ల తగ్గుతుంది. ఇక వాటి వల్ల తగ్గకపోతే అది వరుసగా రోజు తగ్గే వరకు చేస్తుండాలి. ఒక వారం 10 రోజులు తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గని పరిస్థితి ఏర్పడినట్లయితే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు చాలా మంది అంటే చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, వైద్య విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆయుర్వేదాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఎస్, ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, మందులు వాడుతున్నాను తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గట్లేదు మళ్ళీ వస్తుంది. సమ్ 2 years, 3 years, 7 years, ఇట్ ఈస్ వెరీ హారబుల్. ఏంటంటే మందులు అలవాటు పడిపోతాయి. ఒకటి ఏంటంటే మనం తీసుకున్న మందు ఏదైతే ఉందో రాదర్ దాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆయుర్వేదిక్ కాక వేరే మందులు తీసుకుంటారు అందరూ. డాక్టర్స్ని కూడా అడగరు చాలామంది. మెడికల్ షాప్కి వెళ్ళడం, కడుపులో మంట వస్తుందని గోళీ వేసుకోవడం, అలాంటివి ఎప్పుడు చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ జబ్బుకైనా మెడికల్ షాప్కి వెళ్ళి గోళీ తెచ్చుకొని వేసుకోకూడదు. సొంత వైద్యం పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, అలా చేస్తే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు. అయితే ఇంకా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు చాలా రకాలే ఉన్నాయి. మనకి టైం సరిపోలేదు కాబట్టి డిస్కస్ చేసుకోలేదు. అండ్ కాలర్స్ కూడా చాలా ఎక్కువ మంది కాల్ చేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం దీని మీద డిస్కస్ చేసుకుందామండి. కంటిన్యూటీ ప్రోగ్రామ్, వి కెన్ కంటిన్యూ సెకండ్ ప్రోగ్రామ్, రెండవ భాగము జీర్ణకోశ వ్యాధులు అని చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల గురించి కొంచెం చెప్పేందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అండ్ ఏ మందులు వాడాలో కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.